హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయుల సెలవులపై ప్రభుత్వం కీలక నిర్ణయం అండి. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఉపాధ్యాయుల సెలవులపై ఆంక్షలు. ఆపస్ నాయకుల ఆగ్రహం అండి. ఈ మేరకు ఉపాధ్యాయుల శ్రేయస్సు ఆంక్షలకు తావు ఉండదు అసలు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై పరిమితులు విధించడం. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఏపీయూఎస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఒక ప్రకటన ద్వారా తమ అభ్యంతరాలను అయితే తెలియపరిచారు. ఉపాధ్యాయుల సెలవుల వినియోగంపై ఆంక్షలు ఏంటి, అసలు సమస్యలు ఏంటి అని అయితే అన్నారు. అత్యవసర అవసరాల విస్మరణ అండి. ఉపాధ్యాయుల ఆరోగ్య సమస్యలు లేదా కుటుంబ అవసరాల కోసం సాధారణ సెలవులు సిఎల్స్ మరియు ప్రత్యేక సాధారణ సెలవులు ఎస్పీఎల్స్ వినియోగించడంపై ఆంక్షలు విధించడం అవాంఛనీయమని వారు అభిప్రాయపడ్డారు. పనితీరు ఒత్తిడి. ఉపాధ్యాయులు ఇప్పటికే సిలబస్ పూర్తి చేయడం, ప్రారంభం మొదలు అంటే ఎన్రోల్ చేయడం మరియు ఇతర పని ఒత్తిళ్లతో కష్టపడుతున్నారని, ఇలాంటి ఆంక్షలు మానసిక ఒత్తిడిని మరింత పెంచుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై డిమాండ్లు. సెలవులపై ఆంక్షలు రద్దు. ఉపాధ్యాయులపై విధించిన సెలవుల పరిమితిని వెంటనే రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల హక్కులను కాపాడటంలో ప్రభుత్వం ముందు చూపాలని అయితే కోరారు. ఇక ఉన్నతాధికారులు, క్రింది స్థాయి అధికారుల వేధింపులు. ఉన్నతాధికారులు మరియు క్రింది స్థాయి అధికారులపై ఒత్తిళ్లు చేస్తూ ఉపాధ్యాయ సెలవులు మంజూరు చేయకుండా తిరస్కరించడాన్ని తక్షణమే నిలిపివేయాలని అయితే సూచించారు. ఉపాధ్యాయుల శ్రేయస్సు సమస్యల అవగాహన. మొదటిది ఆరోగ్య సమస్యలండి. ఉపాధ్యాయులకి ఆరోగ్య కారణాల వల్ల సెలవులు అత్యవసరమైనవి అన్నమాట. అటువంటి పరిస్థితులలో సెలవులు నిరాకరించడం వారి యొక్క ప్రజాసేవ కార్యవ్యూహాలకు వ్యతిరేకం అవుతుంది. ఇక మానసిక ఒత్తిడి తగ్గింపు. ఉపాధ్యాయులు పాఠ్య పుస్తకాల బోధన, ప్రాంతీయ కార్యక్రమాలు మరియు ఇతర పాఠశాలల బాధ్యత గల మధ్య మానసిక శ్రామికానికి గురవుతున్నారంటే మానసికంగా వారు కొద్దిగా ఒత్తిడికి లోనవుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో సెలవులు హక్కుగా మంజూరు చేయడం ఆవశ్యకరమని అయితే ఆయన మరీ నొక్కి చెప్పారన్నమాట. ఉపాధ్యాయుల సంఘం మాటలు. ఉపాధ్యాయుల సంఘం ఈ మేరకు ఉపాధ్యాయులపై అనవసర ఆంక్షలు విధించడం మానవత్వం గల తీరు కాదు. వారి ఆరోగ్యం మరియు వ్యక్తిగత అవసరాలను దృష్టిలో ఉంచుకొని సెలవులను అడ్డుకోవడం చాలా తప్పు అని ఏపీయూఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ పేర్కొన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయుల పనితీరును తగ్గించేందుకు దృష్టి పెట్టాలి, కానీ మరింత ఒత్తిడి సృష్టించి చర్యలు చేయకూడదు అని సత్యనారాయణ గారు తెలిపారు. ఫ్రెండ్స్, ముఖ్యమైన ప్రతిపాదనలు. ఉపాధ్యాయుల హక్కుల కోసం సమర శంఖారావం. సెలవుల విషయంలో స్వేచ్ఛ. ఉపాధ్యాయులకు సిఎల్స్, ఎస్పీఎల్స్, పిఎల్స్ వినియోగంపై ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛ ఇవ్వాలి. ప్రభుత్వ స్పందన. ప్రభుత్వం ఈ సమస్యను త్వరగా పరిష్కరించి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపాలని అయితే కోరుతున్నారు. సమగ్ర విధానం. ఉపాధ్యాయుల అవసరాలను బేరీజు వేసుకొని సమగ్ర విధానాన్ని రూపొందించడం అవసరం. మొత్తానికి ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారు. వారి హక్కులు, శ్రేయస్సు మరియు ఆరోగ్యంపై దృష్టి పెట్టడం ప్రభుత్వం ముఖ్య బాధ్యత. సెలవులపై పరిమితులను పూర్తిగా తొలగించి ఉపాధ్యాయుల పనిని మరింత గౌరవించాల్సిన అవసరం ఉంది. ఫ్రెండ్స్, మీరు కనుక ఉపాధ్యాయులు అయితే మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ సమాచారాన్ని మీ మిత్ర ఉపాధ్యాయులతో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.